కాదు, ఆమె విద్యావంతురాలు, సమర్థురాలు. ఏ రంగంలో శృంఖలాలను భరించలేని స్వేచ్ఛావ. తన భవిష్య జీవనానికి బంగారు బాట అయిన ఆనర్సు చదువును కాలదని దేశ సేవ చేసి జైలు నరకం అనుభవించి పరప్రభుత్వం కింద బానిసగా ఉండను అంటూ స్వతంత్రమైన జీవికను ఎన్నుకొని ఆంధ్ర బాలలకు, మహిళలకు సేవ చేశారు. ఆర్తులకు, నిస్సహాయులకు, అనాథలకు ఆఖరు పైసా వరకు సహాయం చేశారు, అందించారు. 1974లో హైదరాబాదులో 70వ ఏట శాశ్వతంగా కనుమూశారు. శ్రీమతి కొండ అలివేలుమంగ సత్యవతమ్మ అంటే కొండా వెంకటప్పయ్య గారి ఆరు 1911 జన్మించారు ఆమె. గుంటూరు పట్టణం నల్ల చెరువు గట్టు 1932 సంవత్సరం జూన్ 5 తేదీ తెల్లవారుజామున బ్రహ్మాండమైన సభ జరిగింది. అన్ని సంధి ప్రయత్నాలు విఫలం కాగా గాంధీజీ ఆదేశానుసారం బహిరంగంగా ఉప్పు వండి టికెటింగులు చేసి భారీ ఎత్తున శాసనోల్లంఘనం చేయటానికి నిర్ణయం కాంగ్రెస్ సంఘం తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానాలు ప్రజానీకానికి విశదపరుస్తూ వాటిని రాష్ట్ర స్థాయిలో బలపరుస్తూ నాయకులు ఈ బహిరంగ సభ తంతులు పూర్తి కానిచ్చి అప్పటికి తెల్లారింది. ప్రభుత్వానికి, పోలీసులకు వార్త అందింది. తక్షణం పోలీస్ సిబ్బంది చెరువు గట్టున హాజరైంది. కానీ అప్పటికే సభ అయిపోయి ఊరేగింపు జరుగుతుంది. అధికారులకు చాలా చిన్నతనం అనిపించి పగలు ఏ సభలు సమావేశాలు జరగకుండా అప్రమత్తులై ఉంటున్నారు తప్ప తెల్లవారుజామున అట్టదద్దె అట్టల్లాగా బహిరంగ సభ జరుపుతారని ఊహించాల ఆటల్లాగా. అందువల్ల ప్రతీకారం చేసి తీరాలన్న సంకల్పంతో ప్రధాన పాత్ర వహించిన శ్రీమతులు వేదాంతం కమలాదేవి, కొండా అలివేలుమంగ సత్యవతమ్మల ఇంకా 200 మంది పైగా అనేకులను అరెస్టు చేసి గుంటూరు సబ్ జైలులో 15 రోజులు విచారణ జరిపి శిక్షలు విధి సత్యవతమ్మకి 4 నెలలు శిక్ష వేసి సి క్లాస్ ఇచ్చి రాయవెలూరు జైలుకు పంపారు. జాతీయోద్యమంలో పాల్గొనడం ఆమెకి కొత్త కాదు. జైలు శిక్ష అనుభవించడం ఇది 3వసారి కాబట్టి అది అలవాటే. 1931 అక్టోబర్ 6న నర్సరావుపేట తాలూకా రూపెనగుంట్ల గ్రామంలో జన్మించారు. శ్రీ రూపెనగుంట్ల సీతారామయ్య శ్రీమతి సరస్వతమ్మల 2వ కుమార్తె. ఆమెకు 8వ ఏట వివాహం కావటం, 12వ ఏట వైధవ్యం జరగటం కూడా అయిపోయింది. ఆ గ్రామంలో వీలైనంతగా స్కూలు చదువు కొనసాగల. కానీ కుటుంబ వాతావరణం వల్ల, పరిసర ప్రభావాల వల్ల ఆమెకు చక్కని శైలిలో ధారావాహికంగా రాయగల శక్తి, అనర్గళంగా ఉపన్యసించగల పటిమ అలవాటు. ఆమె కన్నా ఆమె అక్కగారు శ్రీమతి కనుపర్తి హనుమాయమ్మ గారు 10 ఏళ్లు పెద్ద. ఆమెకు అదే వయస్సులో వైధవ్యం ప్రాప్తి. అదేవి చాలనట్టు మరి 2 సంవత్సరాలు ఆమె 14వ ఏట తల్లిదండ్రులిద్దరూ గతించారు. చివర గుంటూరులో ఉన్న తన ఆత్మీయులు బేచిరాజు సాంబశివరావు గారి దగ్గర అక్కా చెల్లెళ్ళు చేరారు. నాటి నుండి వాళ్లకు ఆయనే తండ్రి గురు. ఆయనకు 1920 నుంచే జాతీయోద్యమంలో సంబంధం. గుంటూరులో కల్లుపాకల దగ్గర టికెటింగు చేసి అరెస్ట్ అయ్యారు. దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ గార్ల వంటి నాయకుడు ఆయనకు ముఖ్యవేత్త. గొల్లపూడి సీతారామశాస్త్రి, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గార్ల ఉద్యమ ప్రచారానికి ధన సహాయం తరచు ఆయన దగ్గరకే వస్తూ ఉండే.
ఓష్టులు సంప్రదింపులు జరిగేవి. ఇది ఆమె పెరిగిన ఇంటి వాతావరణం. అందువల్ల 1930లో గాంధీ మహాత్ముడి స్వాతంత్ర శంఖారావం వినిపించగానే ఆమెలో చైతన్యం కలిగి అప్పటిదాకా పోలీసులను చూస్తే ఇంట్లోకి వెళ్ళిపోయే ఆమె అక్కగారు దేశ సేవ చెయ్యాలనుకోవటమే కాక అవసరమైతే ప్రాణత్యాగం కూడా చెయ్యటానికి సిద్ధపడి ఆంధ్ర రాష్ట్రానికి దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు నియంతగా ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి ఆధ్వర్యాన గుంటూరులో ఉప్పు వండారు. గోరంత ఉప్పు పొట్లాలు కట్టి 100ల కొద్దీ డబ్బు కాంగ్రెస్ నిధికి ఆ పొట్లాలు అమ్మేసి మనం పూర్వకాలంలో బఠానీలు అమ్ముతూ ఉండేవారు. చిన్న పొట్టం ఇట్లా పొడుగ్గా కట్టేసి దానిలో బఠానీలు వేసి అమ్మేవారు. అలాంటి పొట్లాలు ఉప్పేసి అమ్మారు. పొట్టం 5 రూపాయలు పావులో ఎంతో అప్పుడు రేటు. ఆ డబ్బంతా కాంగ్రెస్ నిధికి వసూలు చేసి పంపారు. ఆ ఊళ్ళో ప్రజలే కాక చుట్టుపక్కల ఊళ్ళ నుంచి తెరనాళ్లకు వచ్చినట్టు జనం వచ్చేవారు. సభలు సమావేశాలు ఊరేగింపులు లెక్కకు మించి ఆమెకు ఈ కాలక్షేపం రోజుకు 24 గంటలు సరిపోయేవి కావు. అదే ధ్యాస. ఆ సమయంలోనే దేశంలో అనేక చోట్ల కాంగ్రెస్ శిబిరాలు నెలకొని శాంతి సైనికులుగా వాలంటీర్లకు నాయకులు శిక్షణ ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు. గుంటూరు కొత్తపేట ఎడబల్లి వారి సత్రంలో ఒక శిబిరం వెలిసి శ్రీమతులు కాళం శేషమాంబ, ఉండవ లక్ష్మీబాయమ్మ, ఉన్నవ లక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య, నడింపల్లి నరసింహారావు, మద్ది రంగయ్య గారుల వంటి పుర ప్రముఖులు నాయకులు అనేక మంది అక్కడ ఉండి శిబిర పర్యవేక్షణ చేసేవారు. నగర సంకీర్తనలు, జెండావందనాలు, ఊరేగింపు, సభలు, ఉపన్యాసాలతో బహుళ ప్రచారం చేసేవారు. నిస్వార్థ సేవారతితో వాళ్ళు ఉంటున్న శిబిరం తేజోపూర్ణమై ఒక ఋషివాటికగా ఉంది. ఒకనాడు 200 విస్తళ్ళు వేసి సగభాగం వడ్డనయ్యాయి. ఇంతలో 200 పైచిలుకు పోలీసులు వచ్చారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా లాఠీలతో బాధేశారు. వడ్డించిన విస్తళ్ళు కాళ్లతో మట్టగించేసి గుండిగలన్నీ కింద పడేశారు. అనేక మంది వాలంటీర్లు గాయాలు తగిలి స్పృహ తప్పిపడి ఆ పెద్ద రోడ్డు పొడుక్కి పోలీసులు వీర విహారం చేసి రోడ్డు మీద కనిపించిన వాళ్ళనల్లా క్రూరంగా బాధి పారేసి వారిని అడ్డుకొని తప్పించలేక హింసాకాండ కళ్ళతో చూడలే భయంతో జాలితో మనసు వికలంగా గుంటూరు పౌరులు ఇళ్ల తలుపులు మూసేసుకున్నారు. పాపం నెమ్మదిగా లేచి గాయపడిన శాంతి బడులు కొంతమంది పాత గుంటూరులో ఉన్న దేశిరాజు సాంబశివరావు గారి ఇల్లు సత్యాగ్రహం అన్నపానాలు సమకూర్చిన ఆశ్రయం ఇచ్చిన 6 నెలలు జైలు శిక్ష తప్పదు. కానీ అది లెక్క చేయక ఆయన వాళ్ళందరినీ చాటుగా వారం రోజుల పాటు ఆదుకున్నారు, ఆశ్రయం ఇచ్చారు. ఆయన కుమార్తెలు సత్యవతమ్మ గారు అత్యంత ఆదరంతో శ్రద్ధతో వాళ్లకు సపర్యలు సేవలు చేసి మళ్ళీ వారం 10 రోజులకంతా సమసిపోయింది. యథాప్రకారం సభలు ఉపన్యాసాలు ప్రారంభమై ఆమె బహిరంగంగా తాను పికెటింగ్ చేయటం ప్రారంభించారు. కళ్ళు దుకాణాల వద్ద పికెటింగులు చేసినందుకు ఆమెను అరెస్టు చేసి గుంటూరు సబ్ జైల్లో 20 రోజులు ఉంచి వదిలారు. అప్పటికి ఆమె వయస్సు 18. ఈ మొదటి జైలు శిక్షతో ఆమెలో జంకుపోయి మరింత ఉత్సాహం కలిగి పాదర్తి సుందరమ్మ గారితో కలిసి స్వదేశీ వస్త్ర దుకాణాల దగ్గర, కళ్ళు సారా దుకాణాల దగ్గర పికెటింగులు చేసేవారు. కాలేజీ దగ్గరకు పోయి బ్రిటిష్ వారి గుమాస్తాగిరికి పనికి వచ్చే ఈ చదువులు మానేసి బయటికి రండి, తమ్ముళ్ళు దేశమాత దాస్యం తొలగించండి అని ఉద్బోధించారు. చివరకు ఒకనాడు శ్రీమతి సుందరమ్మను అరెస్టు చేసి తీసుకువెళ్ళిన గంటకు వచ్చి మళ్ళీ సత్యవతమ్మను అరెస్ట్ చేసి కారులో ఎక్కించుకొని గుంటూరు దగ్గరలో పేరేచెర్ల స్టేషన్ దగ్గర ఆమెను దించేశారు. చేతికి డబ్బు అందిస్తూ
అందిస్తూ ఇప్పుడు రైలు వస్తుంది, అది ఎక్కి నరసరావు పేట పోయి అక్కడి నుంచి మీ ఊరు వెళ్ళు. లాఠీ చార్జీలు జరుగుతాయి కాబట్టి ఏ సభకు వెళ్ళొద్దు, ఉపన్యాసాలు ఇవ్వద్దు, బుద్ధిగా ఇంట్లో కూర్చోమని హితబోధ చేసి పోలీసులు వెళ్ళిపోయి శ్రీ గాంధీ నామాము మరువాం సిద్ధాము ఏలుకు వెళదాం అనే దివ్య మంత్రాన్ని జపిస్తున్న ఆమె వాళ్ళ మాటలు విని పాటిస్తుందా? పేరేచెర్ల గ్రామస్తులు కనిపించగా వాళ్ళ వెంట ఊళ్ళోకి వెళ్ళి అవకాశం దొరికిందని బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆమె మర్నాడు గుంటూరు చేరారు. ఆమె కార్యక్రమమంతా తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆమెను 28/19/30 అరెస్టు చేశారు. చివరకు విచారణ చేసి నేరం చేసినట్టు ఒప్పుకోమన్నారు. నేను నేరమేం చేయలేదురా, నా దేశానికి సేవ చేశా అంతే. అయితే 6 నెలల శిక్ష, 50 రూపాయలు జరిమానా తప్పదు. శీఘ్రాశిస్తున్నాం, చాలా బాధలు పడాలి, క్షమాపణ చెప్పుకుంటే ఈ గొడవలే ఉండవని సహానుభూతి వలక్కపోయి అధికారు వారి సలహాను తిరస్కరంగా చిరునవ్వుతో తిరస్కరించి ఆమె వందే మాతరం అంటూ శిక్షనే తీసుకున్నది. ఆ రోజే ఆగస్టు 20న రాయవెలూరు జైలుకు ఆమెను తీసుకెళ్ళి జైల్లో ప్రవేశించగానే ఆమె చేతులకు ఉన్న 4 నవర్సుల మురుగులను కత్తిరించి తీసుకుని 50 రూపాయల జరిమానా కింద చెల్లు పెట్టమని ఈ తతంగమంతా పూర్తి చేసుకొని లోపలికెళ్ళిన ఆమెకు ప్రాణాలు లేచి వచ్చి బంధువులు ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్ళినంత సంతోషం ఉత్సాహం కలిగాయి. అక్కడ అంతా పరిచయం అయిన మిత్రులు కలిసి ఉద్యమంలో పాల్గొన్నవారు. ఏబీ క్లాసులలో శ్రీపతి పాదర్తి సుందరమ్మ, దుర్గాబాయమ్మ, ఆచంట రుక్మిణీ లక్ష్మీదేవి, రవణరాజు లక్ష్మీబాయమ్మలు, సి క్లాసులో శ్రీమతి రామకోటి పన్నమ్మ, తొమ్మల దుర్గాంబ, కంది నాగరత్నమ్మ, పాటిబండ్ల పార్వతమ్మ, గోగినేని పార్వతమ్మ అనేకులు. సిలో మజ్జిగ కూడా పై ఖైదీలకు మజ్జిగ కూడా ఇచ్చేవాళ్లు కాదు. దయార్థ హృదయ అయిన శ్రీమతి ఆచండ రుక్మిణీ లక్ష్మీపతి స్వంత ఖర్చులతో సి క్లాసు రాజకీయ ఖైదీలకు మజ్జిగ సరఫరా చేస్తా చూసి చూడనట్టు ఊరుకోమని అధికారులు అడిగారు. కానీ ఒప్పుకుంటే రాజకీయ ద్రోహులు ఖైదీలకు లొంగిపోయినట్లవుతుందని భావి అధికారులు ఒప్పుకొనక మజ్జిగను నేలపాలు చేశారు. ఆమె బహుపట్టదల సహనం గల వ్యక్తిక ప్రశాంతంగా వివరించి ఒప్పించగల నేర్పు కూడా కదా. అందువల్ల ఆమె కోరినట్టు శ్రీక్లాసు వాళ్ళు ఆమె మజ్జిగ అందించటానికి అధికారులు చివరికి ఒప్పుకోవాల్సి ఎన్ని ఇబ్బందులు భరించినా విడుదలై వచ్చేసేవారు. సంతోషించకపోగా ఎంతో బాధపడి తోటి వారిని వదిలే రాలేక కళ్ళ నీళ్లే కార్చేవారు. అందులో శ్రీమతి సత్యవతమ్మ వయస్సు మరీ తక్కువ, స్నేహశీలి, సాధు స్వభావం కల వ్యక్తి కావటంతో మరీ విచారంతో తోటి వారికి వీడు కొల్ప చెప్పారు. గాంధీ ఎర్వన్ ఒడంబడిక ప్రకారం కొంతవరకు పరిస్థితులు మెరుగుపడ్డాయి. జైళ్ళ నుండి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ఇర్విన్ ప్రభువు సంతకం చేస్తే అంతే ప్రతిపత్తితో గాంధీ మహాత్ముడు భారతీయులందరూ తరఫున మకుటం లేని ప్రభువుగా సంతకం చేశారు. దురదృష్టవశాత్తు కొన్ని రోజులకే ఇర్విన్ పదవి విరమణ చేసి విల్లింగ్టన్ వెళ్ళిపోయారు. ఆయన కైఖరితో పరిస్థితులు మళ్లీ మొదలుకు వచ్చి ఆయన ఎంత మాత్రం ప్రజా ప్రాతినిధ్యానికి ఒప్పుకోల, చేసిన ఒడంబడికను నిలుపుకోల. దాంతో గాంధీజీకి విరక్తి విసుగు కలిగి దేశవ్యాప్తంగా శాసనోధిక్కారం చేసి శాంతి సమరంతోనే శత్రువులను లొంగ తీసుకోవటానికి అనుమతి ఇచ్చి వెంటనే కాంగ్రెస్ సమావేశంలో 1931 డిసెంబర్ ఆఖరున శాసన ధిక్కారం చెయ్యాలని తీర్మానాలు ప్రవేశపెట్టి అవి ప్రజలకు వివరించడానికి రాష్ట్ర స్థాయిన ఆ తీర్మానాలు ఆమోదిస్తూ బలపరుస్తూ
సమావేశాలు జరిపారు. సమావేశాలు జరిపినందుకే, తీర్మానాలు ఆమోదింప చేసినందుకే లక్షల జనాన్ని అరెస్ట్ చేసి ఆ విధంగా 1932 జాతీయోద్యమ రెండవ ఆ అల ఉవ్వెత్తుగా లేచి దేశాన్ని తడిపి ముంచేసి గుంటూరు నల్ల చెరువు కట్టున ఆ తెల్లార్ధామున బహిరంగ సభ జరిపి శ్రీమతి వేదాంతం కమలాదేవితో ప్రధాన పాత్ర వహించిన కారణంగా సత్యవతమ్మ మూడవసారి అరెస్టై 4 మాసాల సి క్లాస్ శిక్ష అనుభవించడానికి మళ్ళీ రాయవెల్లూరు. అక్కడ ఆమె టైఫాయిడ్ జ్వరం పడింది. జైలు డాక్టర్ గారు చాలా కఠినంగా ప్రవర్తించేదట. ఆమె ఏ క్లాసులో ఉన్న శ్రీమతి కమలాదేవి గారు ఆమెకు సకల ఉపచారాలు సపర్యలు చేసి ఆదుకు సత్యవతమ్మ గారిని చేసిన మేలు కలకాలం గుర్తుంచుకునే దొడ్డ స్వభావం. అందుకే ఆమె కమలాదేవి గారు సపర్యలు చేశారని చెప్పేటప్పుడు ఆత్మీయులై దేశరాజు సాంబశివరావు గారు కన్న తండ్రి కన్నా నిన్నగా పెంచి పెద్ద చేశారని వివరించేటప్పుడు కళ్ళు చెమరుస్తూ ఉండి మూడవసారి విడుదలై వచ్చిన తరువాత ఆమె దృష్టి నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు పత్తి చేసుకొని ఏకులు చేయించి వడికించి నేయించి స్వయంగా ఖాదీ అమ్మకం చేయటం ప్రారంభించి వార్ధా ఆశ్రమంలో బహుకాలం ఉండి వచ్చిన ఆమె యొక్క కనుపర్తి హనుమాయమ్మ గారు కూడా ఈ ఖాదీ ప్రచారానికి సహకరించి చిన్నప్పుడు తల్లిదండ్రులు లేక రక్షణ లేక బాధపడి పెంపుడు తండ్రి గారి చల్లల అండన సేద తీర్చుకున్నందుకు తాను ఒక పేద బాలికను పెంచి పెద్దది చేసి ఆ నేర్చుకున్న పాఠాన్ని చక్కగా ఆచరణలో పెట్టారు. ఆ అమ్మాయిని ప్రోత్సహించి 1942 వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొనేటు చేసి అక్కగారితో కలిసి వడతా భక్తిగా ఈనాటికి శక్తి కొద్దీ దేశ సేవ చేస్తూ తన దేశభక్తితో తీర్చిదిద్దుతున్న సత్స్వభావం శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మగా ఆదర్శ జీవితం గడుపుతున్నారు. ఇవాళ చివరి మహిళ శ్రీమతి కాశీభట్ల వెంకట రమణమ్మ గారు. పదిహేను 3/3/1911 జన్మించారు కాశీభట్ల వెంకట రమణ. గాంధీ మహాత్ముడి స్వాతంత్ర శంఖారావం విని స్త్రీలు పురుషులు అధికోత్సాహంగా రంగప్రవేశం చేశారు, యుద్ధరంగం ప్రవేశం. కానీ స్త్రీలు తమలో తాము కలిగిన చైతన్యం కారణంగాను జాతీయోద్యమంలో ఆగక తమ నిర్వహణాశక్తిని సంస్కరణ అభిలాషను గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాలతో జోడించి శాశ్వతమైన విధానంలో సంఘ సేవకు పునాదులు వేసి శ్రీమతులు పుణకా కనకమ్మ, వనవలక్ష్మీబాయమ్మ, దుర్గాబాయమ్మ గారు విద్యా సంస్థలు నెలకొల్పితే కొల్లా కనకవల్లి తాయారమ్మ, కాశీభట్ల వెంకట రమణమ్మ గారు హరిజన సేవకు ఖాదీకి ప్రాముఖ్యతమిచ్చి రాజకీయాల నుంచి ప్రజాసేవకు ఆశయంగా నిలిపే శ్రీమతి ఆశయంగా నిలుపుకొని శ్రీమతి కాశీభట్ల వెంకట రమణమ్మ పశ్చిమ గోదావరి జిల్లా బోళపాడు అగ్రహారంలో 15/3/1911 ఉంది. మనకు కూడా ఒక బోళపాడు ఉంది. ఇక్కడ కాటూరు నుంచి ముదునూరు వెళ్తుంటే మొదలు తగ్గుతుంది. అన్నపూర్ణమ చీమలకొండ సూర్యనారాయణ శాస్త్రి గారి 3వ కుమార్తె. బోళపాడు ఎలిమెంటరీ స్కూల్లో, తర్వాత గణపవరం ప్రాచీన పాఠశాలలో 2 ఏళ్ళు చదివారు. తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యుల కాశీభట్ల లక్ష్మీ నరసింహారావు గారితో 1923లో ఆమె వివాహం కలిగి చదువుకుంటున్న రోజుల్లోనే జాతీయోద్యమంలో పాల్గొని ఆయన జైలు శిక్ష అనుభవించి వచ్చి సీతానగరం
రాజమండ్రి గౌతమి ఆశ్రమం స్థాపన చేసిన డాక్టర్ బ్రహ్మజ్యోతిర సుబ్రహ్మణ్యం గారు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, మహర్షి బురుసు సాంబమూర్తి గారు తదితర ఆంధ్ర నాయక్ లక్ష్మీ నరసింహారావుతో కలిసి వాళ్ళ ఇంట్లో తరచు రాజకీయ చర్చలు, సమావేశాలు, సంప్రదింపులు జరుపుతూ ఉండే. విశేష వస్తు బహిష్కరణ, పికెటింగ్, హరిజన వాడలలో ప్రచారం, హరిజన సేవ మొదలైన కార్యక్రమ ప్రణాళికలు నాయకులు వాళ్ళింట్లో రూపొందిస్తూ ఉండే. ఆ సందర్భంలో ఈ కార్యక్రమాలు స్త్రీలు చేయబడితే విజయవంతం కాగలగదన్న నమ్మకంతో 1930లో దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి నాయకత్వంలో శ్రీమతి వెంకటరమణమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, చల్లపల్లి సీతాదేవి 30 మంది స్త్రీలు జాతీయోద్యమంలో ప్రవేశించారు. అప్పట్లో అక్కడ పోలీసు అధికారులు ప్రజలను చెదరగొట్టి బెదరగొట్టి ఉద్యమాన్ని అణచివేయాలన్న తలంపుతో అవసరాన్ని మించి కఠినంగా ప్రవర్తించేవారు. అది కేవలం ఉద్యోగ ధర్మ నిర్వహణలో భాగం. అయినా ఉద్యమంలో ప్రవేశించిన స్త్రీలు భయపడక నిస్సంకోచంగా ఉత్సాహంతో ఉద్యమంలో చేరి ఉప్పు సత్యాగ్రహం చేసి కళ్ళు సారా దుకాణాల దగ్గర, విదేశీ వస్తువుల దుకాణాల దగ్గర శ్రీమతి వెంకటరమణమ్మ సత్యాగ్రహం చేసేవారు. శాసనధిక్కారం చేయగలిగిన విధాలా చేశారు. 8 నెలలు ఈ విధంగా విజృంభించి అధికారులను చిరాకుపరిచి మరి ఎంతకాలం గడుస్తుంది. ఆమె శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మమ్మ, సుప్రసిద్ధ నాయకుడు, దేశభక్తులు మద్దూరి అన్నపూర్ణయ్య గారి సతీమణి రమణమ్మ గారు కలిసి విదేశీ బట్టల దుకాణాల దగ్గర పికెటింగ్ జరుపుతూ ఉండగా 1931 జనవరి 26న అరెస్టు చేశారు. విచారణ జరిపారు. శ్రీమతులు శివరాజు సుబ్బలక్ష్మమ్మకి, మద్దూరి రమణమ్మకి చెరి 6 నెలలు శిక్ష వేసి జైలుకు పంపారు. కానీ వెంకటరమణమ్మ గారు 6 వారాలు మాత్రమే శిక్ష వేసి రామచంద్రపురం సబ్ జైలుకు పంపారు. ఒక నేరం చేసిన ముగ్గురిలో 2కి పెద్ద శిక్షలు వేసి తనకు తక్కువ శిక్ష వేయటం ఆమెకు అన్యాయం, ఆత్మగౌరవం కాదనిపించింది. అవమానకరంగా చివరికి అధికారుల ఆ మాటనే అడిగారు. ఆమె 8 మాసాల గర్భవతి కావటంతో దానికి అది కారణమని జవాబు. చాలా కింద పడుతూ దిగుడుగా ఆమె మిత్రురాళ్లకు వీడ్కోలు ఇచ్చి రామచంద్రపురం సబ్ జైలుకు వెళ్ళారు. అంతటితో ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకపోయిన సంఘసేవ వైపు, నిర్మాణాత్మక కార్యకలాపాల వైపు దృష్టి సారించారు. 1936 జాతి భారీ ఎత్తున 25 రత్నాలలో నూలు వడకడం నేర్పించారు. చక్కగా నూలు వడుకుతున్న 50 మంది స్త్రీలకు నెల నూలు వడకడంలో పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. స్త్రీలందరికీ ఉచితంగా హిందీ క్లాసు నడిపి 1936లో హరిజన విద్యార్థులకు 30 మంది హాస్టల్ ఏర్పాటు చేశారు. 30 మందికి. అది ఎంతో ఉపయోగకరంగా విద్యాభ్యాసంగానికి దోహదకారిగా. ఈ 2 కార్యక్రమాలు ఆమె తన ఇంట్లో సొంత ఖర్చుతో కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే నిర్వహించారు. బీహార్ భూకంపం సంభవించి వేల కొద్దీ జనం హతులు, క్షతగాత్రులు, నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో గాంధీ మహాత్ముడు కూడా వారికి తోడ్పడటానికి పూనుకొన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా గాంధీ మార్గాన స్వయంగా పూనుకొని విరివిగా విరాళాలు సేకరించి వాళ్ళకి అందించారు. ఈ సందర్భంగా సోదర సమితి స్త్రీల విభాగానికి వెంకటరమణమ్మ గారు నాయకత్వం వహించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు రెండిట్లో తిరిగి ధన రూపేణ, వస్తు రూపేణ విరాళాలు సేకరించి బాధితుల సహాయం అందించారు. బాధితులకు 1962లో భారతదేశానికి ఉత్తరాన దురాక్రమణ
దాడి జరిగినప్పుడు ఎవరు చైనా వాడు తమ సేన సౌకర్యార్థం దేశవ్యాప్తంగా మహిళలు చాలా కృషి చేసి ఆ సమయంలో వెంకటరమణమ్మ గారు తన ఆధ్వర్యాన మహిళా సంఘం ఏర్పాటు చేసి ఎంతో శ్రమపడి విరాళాలు పూజేసి ఉన్ని స్వెట్టర్లని ప్రభుత్వానికి అందించి ఆ రూపేణా దేశ సేవ చేసి 1936 తర్వాత వరుసగా 3 సార్లు ఆమె రాజమహేంద్రవర పురపాలక సభ్యురాలుగా జిల్లా పరిషత్ సభ్యురాలుగా ఎన్నికై సేవ ఖాదీ యాత్ర సందర్భంగా 1928 మే 8 రాజమండ్రి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు కానుకలు కాంగ్రెస్ నిధికి సమర్పించడం తప్ప ఒకరు పూనుకొని సేకరించి ఇవ్వవచ్చునన్న విషయం చిన్న వయస్సు వల్ల ఆమెకు అవగాహన కాల. తిరిగి 1930 డిసెంబర్ 20 హరిజన యాత్రా సందర్భం గాంధీ రాజమండ్రి వచ్చారు. అప్పుడు ఆమె రాజమండ్రి టౌన్ కాంగ్రెస్ కార్యదర్శి. ఆమె పూనుకొని 1000 రూపాయల విరాళాలు పౌరుల దగ్గర సేకరించి గాంధీజీకి హరిజన నిధికి సమర్పించి గాంధీజీ శ్రీమతి సరోజినీ నాయుడు మొదలైన తని పరివారంతో సీతానగరంలో గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంలో విడిది చేసి అప్పుడు వెంకటరమణమ్మ గారి 2 రోజులు ఆశ్రమంలో ఉండి గాంధీతో తదితర నాయకులతో గడపగల అవకాశం లభించి చివరిసారిగా 1946 జనవరి 20 హిందీ ప్రచార రజతోత్సవాల సందర్భంగా మద్రాసు వెళ్తూ గాంధీజీ రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో దిగి బహిరంగ సభలో పాల్గొనలేదు. కానీ ఆయన ప్రయాణం చేస్తున్న స్పెషల్ రైలు ఆ ఊరు స్టేషన్లో ఆగి ముందుగానే ఆ వార్త తెలుసుకున్న ఆంధ్ర ప్రజానీక గ్రామాల నుంచి తమ నాయకుడి కోసం వచ్చి యథాప్రకారం గాంధీజీ హరిజన నిధికి విరాళాలు అడిగారు. ఆంధ్ర మహిళలు మళ్ళీ మరొకసారి తమ నగలను సంతోషంగా ఇచ్చారు. పురుషులు నగదు ఇచ్చారు. అవన్నీ జాగ్రత్తగా సేకరించి వెంకటరమణమ్మ గారు కాశీభట్ల రైలు పెట్టెలోకి వెళ్ళి గాంధీజీకి అందించారు. పాత పరిచయాన్ని పురస్కరించుకొని ఆయన ఏమైనా నిర్మాణాత్మక కార్యక్రమాలు జరిపిస్తున్నావా అని అడిగారు. అప్పుడు ఆమె మహిళా హిందీ ఖాదీ శిక్షణ శిబిరం హరిజన హాస్టల్ విషయాలు వినిపి ఆయన సంతృప్తితో ఆమె తల నిమి కార్యక్రమాలు విజయవంతంగా నడిపించమని దీవించారు. ఆమె నేటికి ఏదో ఒక వ్యాసంగం కల్పించుకొని మహిళా సేవ హరిజన సేవ చేస్తూనే ఉంటారు. జాతీయోద్యమ సందర్భంగా జాతి మీద ఆమె హృదయాంతరాలను వెలిగించిన సేవా జ్యోతిని ఉత్సాహంతో భర్త గారి ప్రోత్సాహంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. కాశీభట్ల వెంకటరమణమ్మ. ఈ కాశీభట్ల పేరు నాకు ఎందుకో తమాషాగా ఒకటి జ్ఞాపకం. నేను మొదట ఉద్యోగం సైన్స్ మాస్టర్గా మోపిదేవి కృష్ణా జిల్లా మోపిదేవి హై స్కూల్లో చేశాను మొదట సైన్స్ మాస్టర్. అప్పుడు పశుమర్తి శర్మ గారని ఆయన అక్కడ సోషల్ మాస్టర్గా ఉండి ప్రమోషన్ మీద వెళ్ళారు. నేను ఉండేటప్పుడు ఉన్నారు, తర్వాత ప్రమోషన్ వెళ్ళారు. నాకు లెక్కల మాస్టర్ రమణరావు గారికి ఇద్దరికి వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే భోజనం. రోజు ఉయ్యూరు వెళ్ళే అక్కడికి వెళ్ళడం భోజనం చేయడం, రాత్రి ఎప్పుడైతే 2వ వారం అక్కడ ఉండడం, అక్కడే ట్యూషన్లు చెప్పాం. ఆ శర్మ గారి చెల్లెలు ఒక అమ్మాయి దుర్గ, ఆ అమ్మాయి అక్కడ చదువుకుంది స్కూల్లో, నా దగ్గర ట్యూషన్ కూడా చదివి. ఆ తర్వాత ఆమెకు వివాహం అయింది. బహుశా భర్త కూడా చనిపోయినట్టుగా ఉంది. ఈ మధ్య 2017 అమెరికా వెళ్ళినప్పుడు ఆమె బంధువులంతా అక్కడ నాకు కలపడ్డారు. ఆ పరిచయంతో ఆమె అన్న ఉండేవాడు, వాడి పేరు పురుషోత్తమయ్య, వాడి పేరు కూడా తీసుకొని అంతంతో కూడా ఫోన్లో మాట్లాడాం. అలాగానే శర్మ గారు హైదరాబాదులో ఉన్నారు అని ఓల్డ్ బాగా అప్పటికే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చాను. నాకు మెంటార్ అంటామే అలాంటి వాడు ఆయన, నాకు ఆదర్శప్రాయుడు విద్యారంగంలో. ఆ తర్వాత ఈమె నా అడ్రస్సు ఫోన్ నంబరు తీసుకొని కాశీ
భట్ల దుర్గ నాతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడడం, మన కార్యక్రమాలన్నీ వీడియోలో చూడటం చేస్తుంది. అందుకని ఆ పేరు జ్ఞాపకం. రేపు శ్రీమతి కలగల పిచ్చమ్మ గారి గురించి